హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 50 సమోసా ఈటింగ్ ఛాలెంజ్. వావ్! 50 సమోసా అంటే మామూలు విషయం కాదు గైస్. ఈ రోజు ఎవరు విన్ అవ్వబోతున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ ఉంటుంది. మా చెల్లి ఓడిపోతుందా నేను ఓడిపోతున్నా చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో 5 minutes టైమర్ ఉంది. ఈ 5 minutes టైమర్ లో ఎవరైతే ఎక్కువ సమోసాలు తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఇక్కడే ఉంది. ఒక ఉల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ తినాలన్నమాట పనిష్మెంట్ కింద. ఎందుకంటే ఇక్కడ పెట్టినామంటే సమోసాలు తింటుంటే అవి స్లో అయిపోకుండా వాటిని చూసినప్పుడు ఇంకా ఫాస్ట్ గా తినగలుగుతామని చెప్పేసి ముందు ఇక్కడ పెట్టేసినాం. ఇక్కడైతే 25 సమోసాలు ఉన్నాయి. ఈ సమోసాలు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నారు. ఓకేనా? మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మనం ఒకసారి కౌంట్ చేద్దాం ఈ సమోసాలు. ఓకే, ఎన్ని ఉన్నాయో చేద్దాం. మొత్తం 50, 25 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25. ఓకే, 25. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఓకే ఓకే, 25 ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇంకా మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3 2 1 గో స్టార్ట్. టైమర్ ఆన్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్. బాగుంది. దౌడబింది. దొడ వేయప్నది. సో గైస్, 5 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు విన్ అయ్యారో ఇప్పుడు చెక్ చేద్దామా? మా అక్కన విన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేనా? మీకు నేను చాలా ఉన్నాయో. సరే, కౌంట్ అయితే చేద్దాం. ఫస్ట్ చెయ్యు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నేను లెక్కట. 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 సగం. నీది కూడా సగం ఉంది. సగం ఇగో ఉంది. అది కూడా 14 నీ. నేనే విన్నర్. ఇంకొకటి తిన్నా అయిపోతున్నాయి. నేనే విన్నా. నువ్వు అంటావు లాస్ట్, తర్వాత 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 1 ఉంది, తింటే మాకపోతుండే నువ్వు అంతే అంటావు. సో అంట మరి విన్నర్ ఎవరు? సో ఈ ఛాలెంజ్ లో విన్నర్ ఎవరు? నువ్వే కదా. నేనే విన్నర్. ఏమన్నది లాస్ట్ వీడియో ఏమన్నది? ఒక్కదానికే 2 దానికే అన్నది. ఇప్పుడు కంటిన్యూగా 3 వీడియోస్ లో నేనే విన్ అయినా. నాకు మంత్రం వేసిన కాబట్టి ఓడిపోతున్నా నేను అంతే. ఏం లేదంట. మంత్రాలు గింత్రాలు జాంతన ఏం లేవు. తిని విన్ అవుతున్నా నేను. ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను విన్ అయినా కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. విన్ అయినా కానీ చాలా కష్టపడ్డా. అసలు సమోసాలు తినడానికి రాలే, అవి బాగా క్రిస్పీ అయిపోయేసరికి పైన పగిలిపోయినాయి. చాలా మంటలేస్తుంది. నిజంగా చాలా కష్టపడ్డాం ఈ రోజు అయితే కదా. అప్పుడు బిస్కెట్ ఛాలెంజ్ వీడియోలో ఇంత అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సమోసా ఈటింగ్ ఛాలెంజ్ లో మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది. సమోసా ఇంకోసారి ముట్టుకోవద్దు. అదేం లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. కాకపోతే అవి తింటుంటే ఫాస్ట్ గా తినకొద్దీ అవి ఇట్లా పైన కుచ్చుకపోయినట్టు అయినాయి అంతే కదా. సో నేను విన్నాను కాబట్టి ఇప్పుడు మా చెల్లికి పనిష్మెంట్ ఇద్దాం. ఆ పనిష్మెంట్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు, వాటిని కట్ చేసుకొని తీసుకొచ్చిన. టెంటడాయ్, ఎల్లిపాయలు 5, హాఫ్ ఆనియన్. పాపం లాస్ట్ వీడియోలో కూడా ఆనియన్ పెప్పర్ తిన్నది, ఇప్పుడు మళ్ళీ కూడా తినబోతుంది. త్రివేణి అంటే మామూలుగా ఉండదు. షాబాష్ షాబాష్. 3టికేనా? ఇంకా 3 అంటే మామూలు విషయం కాదు మా, కంటిన్యూగా విన్ అవుతున్నా. ఓకే డన్. ఓకే స్టార్ట్ చేస్తాం మరి. చేస్తా. చెయ్యి. వచ్చింది. దేవుడా నాకు ఎక్కువ కారం కావద్దు. యమ్మీకి ఉల్లిగడ్డ వాసనే పడదు ఫస్ట్. నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చిన్న నువ్వు తింటుంటే. 2, 3, 4, 5 ఒకటేసారి నోట్లో చేసుకో. ఆగు, నోట్లో అది తినని. అమ్మా అబ్బా, నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి చిన్న. ముగ్గులోంచి గాలి వస్తుంది, పో అని చెప్తుంది. అమ్మో, ఇవి నోట్ పెట్టుకుంటే భయం అవుతుంది. ఏంగా చిన్న, హెల్త్కి మంచిది తెలుసా? అవునా? ఏంటిది అది? ఎల్లిపాయలు కదా. ఎల్లిగడ్డ. నాములు అట్లా చేతి ఎందుకు అడ్డం పెట్టుకున్నాడు? కాదు, నమ్మలాలి. నిమ్మలేసినవా? మింగినవా? కనిపించట్లేదు, వాసన కనిపిస్తుంది. అమ్మా మండుతున్నట్టుండే. అమ్మా మండని. మండుతుందా? మండుతున్నట్టుంది. అవును మరి, మండుతుంది. అమ్మా మాది దారుణంగా ఎడుతున్న పండు. కొన్ని వాటేవా? కడుపులో మంటలు ఎత్తుంది చుట్టి. సో వాట్? సరే పో, ఏడవకు. అమ్మా ఎట్లుంది టేస్ట్? ఫుల్ కారం ఉంది. ఉల్లిగడ్డ అంత అనిపించలేదు కానీ అవి ఏమంటారు, ఎల్లిగడ్డలు మాత్రం ఫుల్ కారం ఉంది. ఒకటే పక్క నమ్మినా కదా ఇంకా మండుతున్నది. 2 పక్కన నమ్మలేదు, ఒకటే పక్క ఎందుకు? దోడ పని చేస్తలేడా? అది కూడా పాయింటే సార్. ఓకే గైస్, ఇప్పుడైతే పండు కంప్లీట్ చేసేసింది పనిష్మెంట్. ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కస్తూరి. హాయ్ సిస్టర్స్, మేము కుప్పం నుండి కామెంట్ పెడుతున్నాం. మీరు ఫుడ్ ఛాలెంజింగ్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కామెంట్స్ మేము కూడా ఇంకా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సెకండ్ కామెంట్ వచ్చేసి అమ్ముల వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫ్రైడే నా బర్త్డే విషెస్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజు తన బర్త్డే అంట, మనం అందరం కలిసి తనకి విష్ చేద్దాం. హ్యాపీ బర్త్డే అమ్ము. థర్డ్ కామెంట్ వచ్చేసి బేబీ మహాలక్ష్మి. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కామెడీ వీడియోస్ అయ్యి
సూపర్గా ఉన్నాయి, మీ తిండి ఛాలెంజ్ కూడా సూపర్గా ఉన్నాయి, కానీ నేను చెప్పిన ఛాలెంజ్ మాత్రం మీరు చెయ్యట్లేదు. ఎన్నో కామెంట్స్ పెట్టాను, ఇంకా పెట్టను కూడా. నేను పరోటా విత్ మటన్ కర్రీ అని చెప్పాను సిస్టర్, కానీ మీరు చేయట్లేదు. ఇంకా అడిగి నాకు కూడా బోర్ కొట్టింది సిస్టర్. ఇంకా అడగను మిమ్మల్ని. మీ వీడియోస్ ఎంత చూసినా బోర్ కొట్టే సిస్టర్. ఓ మై గాడ్, సారీ అక్క, మేము అసలు ఈ మెసేజ్ చూడలేదు. ఈ కామెంట్ చూసినాం. మీరు మటన్ కర్రీ విత్ పరోటా అయితే అసలు చూడలేదు. చెప్పినామో చెప్పలేదో నాకైతే అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాం, పరోటా విత్ మటన్ కర్రీ. మేము కూడా ఎప్పుడు చేయలేదు. ఓకేనా, చేద్దామా? చేద్దాం. ఓకే గైస్, చేస్తాం ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.